గౌతమాన్వయ సంజాతం సింహార్య గురోస్తుతం మంత్రార్థాదివ్రతాతారం అప్పకొండార్యమాశ్రే. మొదటిగా మా పెద్ద తాతగారు శ్రీమాన్ తెలుగిచర్ల కందాళ అప్పకొండమాచార్య స్వామివారిని తలుచుకుంటూ దాసోహం సమర్పిస్తూ, వారు సుమారు 80 సంవత్సరాల దాకా కూడా జీవించి ఉన్నారు. వారు పురాణ పండితులు. స్థానికంగా మా ఊళ్ళోనూ చుట్టుపక్కల 2-3 ఊళ్ళలోనూ. అంతేకాదు వారి ప్రత్యేకత ఏమిటి అంటే, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, శుభకార్యాలు జరిపించడం. వారెప్పుడూ కూడా నాకు దీనికి ఎంత ఇస్తేనే వస్తాను అన్నమాట లేదు. నడుచుకుంటూ వెళ్ళి కానీ, పడవ మీద కానీ, తప్పితే రిక్షా, రైళ్లలో వెళ్ళడం చాలా తక్కువ. లాంచీల మీద అలా వెళ్ళి వచ్చేవారు. అక్కడ వాళ్ళు ఏమన్నా సంభావన ఇస్తే అది అట్టే పెట్టుకోవడం, కొంత మిగిలినంత ఎవరికోళ్ళకి ఇవ్వడం. ఇక్కడ నూతన వస్త్రాలు ఏమన్నా ఇచ్చినట్టయితే అది రుజువు వాడుకొని తీసుకోవడం. ప్రత్యేకంగా ఉన్నాయి అనుకున్నట్టయితే ఇంకోళ్ళకి ఎవరికో. పెద్దగా కానుక చదివిస్తే పెళ్లి కొడుకు చదివించడం. ఆయన గొప్పతనం ఏమిటి అంటే, జాతకాలు చూసేవారు కాదు. అబ్బాయి పేరు, అమ్మాయి పేరు, నక్షత్రాలు, గోత్రము చూసుకొని అవుతుంది అంటే అయ్యేది, అవ్వదంటే ఏది కాదు. అలాంటి ముహూర్తాలు పెట్టేవారు. ఆ పెద్దలకి నమస్కరించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, వారే నాకు బ్రహ్మోపదేశం చేశారు. వారి శిష్యులే నా వివాహానికి కూడా ముహూర్తం పెట్టడం జరిగింది కాకినాడ నుంచి. వారు అలాంటి పెద్దల్ని జ్ఞాపకం చేసుకుంటూ, వారు వేసిన పునాది పురాణాలకు సంబంధించి, అలాగే బ్రహ్మోపదేశం ఆయనే చేశారు అని జ్ఞాపకం చేస్తూ ఇక విషయంలోకి వస్తున్నాను. రాముడు మాంసము తిన్నాడా లేదా అన్నదాని మీద పెద్దలందరూ కూడా, ప్రఖ్యాతి వహించిన ఉపన్యాసకులందరూ కూడా నోటుకొచ్చింది చెప్తూ, ఆయనే తిరగాలేని మీదేం పోయింది, మీరు తినండి, ఆచారాలు వేరు, అది ఆయనే చేస్తున్నాడు. సాక్షాత్తు భగవంతుడే కిందకి దిగొచ్చి మాంసం తిన్నాడు, నీదేం పోయింది, అనుభవించండి అంటూ చెప్పుకుంటూ వస్తుంటే నిజమనుకుంటున్నారు. కొన్నాళ్ళు పోతే ప్రముఖ పీఠాల లోపల, ఆశ్రమాల లోపల కూడా మాంసం వండి పెట్టే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఒకప్పుడు సుమారు 8 ఏళ్ల కిందట కరీంనగర్ ప్రాంతంలో ఒక యాగం జరుగుతుంటే వంటవాడు వచ్చి, పెరియమూలం అయిపోయిందండి అన్నాడు. ఉల్లిపాయట, పెరియమూలం, సిరియమూలం. పెరియమూలం అంటే పెద్ద ఉల్లిపాయ, సిరిచన. కర్మ వచ్చిన పండితుల్లో 15 మంది వేరే ప్రాంతం వారు. యాగం మానేసి, భోజనాలు మానేసి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలాంటి గతులు వచ్చాయి. అలాగే నిజాం పరిపాలన కాలంలో ఉండగా శ్రోత్రియులైన వాళ్ళు కూడా తీర్థ సంసేవనము, పుచ్చుకోకూడని పదార్థాలు పుచ్చుకోవడం కూడా చాలా కాలం ఉండేది. వాళ్ళు వేరే కారణాలు అన్నీ ఉంచండి. తర్వాత కాస్త మార్పు కొంచెం వచ్చింది, ఇంకా పూర్తిగా రాలే, ఉంటూనే ఉంది లోపల. అలాగా కాకుండా మా తాతగారులా ఉండేవారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ, రాముడు మాంసాహార అవునా కాదా చూడడం కోసం ఒక్క మాట చెప్పుకోవాలి. ముందు రాముడికి శిక్షణ ఇచ్చిన వాళ్ళు వశిష్ఠ మహర్షి, తర్వాత విశ్వామిత్ర మహర్షి. ఇలాంటి వాళ్ళు, వాళ్ళ శిక్షణలో ఎంత గొప్పవాడో చూడడానికి బోళ్ళని ఉదాహరణలు ఉన్నాయి. సరే, ఈ విషయంలోకి వచ్చేద్దాం. వనవాసానికి బయలుదేరేటప్పుడు రాముడు అన్నమాట, నేను వెడతాను, వనవాస దీక్షలో ఉంటాను, అంతేకాదు చతుర్దశ వర్షాన్ని వత్స్యామి విజనే జనే. జనులెవరూ ఎక్కువగా తిరగని ప్రాంతాల్లో అలాంటి చోట నేను ఉంటాను. పాండవులు అరణ్యవాసం చేశారు. అక్కడ వాళ్ళు ఎలా చేశారో తెలుసునా? వాళ్ళు 5-6 కాదు, 5+1 కాదు, వాళ్ళతో పాటు 3000 మంది జనం ఉన్నారు. పరిచారకులు, రథం నడిపేవాళ్ళు, అన్నం ఉండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు. భారతం చదవండి ఒకసారి. కానీ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ ఎంతే, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. మా అయితే కొందరు ఋషులలో ఉండేవారేమో. అందుకని అంటున్నాడు, చతుర్దశ వర్షాన్ని వత్స్యామి విజనే జనే. ఎలా ఉంటావు నాయన నువ్వు అక్కడ అంటే, అంటాడు, కందమూల ఫలై జీవన్ హిత్వా మునివత్ ఆమిషం. కందమూలాల ఫలాలే తింటూ ఉంటాను నేను అక్కడ అని చెప్పి, అలాగే జీవిస్తూ హిత్వా మునివత్ ఆమిషం,
మునీశ్వరుల వలె నేను ఆమిషం, దీనికి అర్థం ఏం చెప్పారు? మాంసం వదిలిపెడతారు. దీనికి అర్థం ఏం చెప్తాడు వీళ్ళు? అగస్త్యుడు మాంసం తిన్నాడు కదండి, వాడు మాంసం తినేవారు కదండి, యాగాల్లో ఉంది కదండి తిన్న మాంసం అన్నది. అక్కడ మునివత్ ఆమిషం అన్న చోట మునివత్ అంటే సరిపోతుంది, అక్కడ అయిపోయింది. హిత్వా ఆమిషం ఏమిటి అక్కడ అర్థం? ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఏది గోవిందరాజీ వ్యాఖ్య చూడండి, లేకపోతే సంస్కృతం వ్యాఖ్యానాలు ఉన్నాయి అవి చూడండి, లేదా ఆమిష శబ్దానికి అధర్వణ వేదం ఏ అర్థం చెప్పిందో చూడండి, నిఘంటువులు ఏం చెప్పారో చూడండి. అంటే అమర కోసం ఒక్కటే కాదు, మదనపాల నిఘంటు అని చెప్పి ఇలాంటి నిఘంటు ఇంకొక 5 దాకా ఉన్నాయి. మంజరి నిఘంటు అని ఒకటి, ఇలాంటివి. వాటిలో ఆమిషం అంటే అర్థం ఏమిటి? ఆ మిష వ్యాజ్యము చేత, ఒక కారణం చేత భోగము కలిగించుట, అలాంటి భోగమునకు పేరు ఆమిషం. మునివత్ ఆమిషం విసర్జ్య హిత్వా. నేను రాజ్యభోగాలన్నీ వదిలిపెట్టే అడవికి వెడతాను, నాకు అర్థం ఉంది అక్కడ. ఎంచేత ఈయన పాపం బ్రహ్మాండంగా తాళాన్ని అని ఏర్పాటు చేయండి అన్నాడు. బాలకండ చదవండి, అయోధ్యకాండ సార్ చదవండి అంటే ఆవిడంది, మునీశ్వరుడు వెళ్ళినట్టు వెళ్ళాలి, నారచీరలు కట్టుకుని తీరాలి. సీతమ్మ కూడా నారచీరలు కట్టుకుంటుంటే అవస్థపడుతుంటే అప్పుడు కోప్పడ్డాడు వశిష్ఠుడు. ఆ అమ్మాయి కాపరానికి వచ్చినప్పుడు ఎలాంటి అందమైన బట్టలు కట్టుందో అలాంటి బట్టలతో వెళ్ళాలి. అందుకని ఇవన్నీ వదిలిపెడతారేమిటండి మీరు? చదవండి, ప్రతి లైన్ చదవండి. ఉపన్యాసం చెప్పండి, అన్నీ చెప్పని కాదు, మొత్తం పురాణం చెప్పని కాదు, అది చదవండి, సన్నివేశం అర్థమవుతుంది. ఆమిషం అంటే రాజ్యభోగములు. ఇది 20వ సర్గంలో ఆమిషం హిత్వా, రాజభోగములన్నీ వదిలిపెట్టి, అంటే ఆసేవమానో వన్యాని ఫలములైశ్చ వర్తయన్. పక్కనే ఇంకో మాట చెప్పాడు, ఆమిషం అంటే మళ్ళీ నువ్వు మాంసం అనుకునే ప్రమాదం ఉంది అని ఆయనకి తెలుసు పాపం. కాదు, రాజభోగాలని చెప్పి పక్కనే వెంటనే ఇంకో కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమిటది? ఆసేవమానో వన్యాని ఫలమూలై వర్తయన్. అడవులలో దొరికే వన్యాని, మళ్ళీ అడవుల్లో దొరికే పళ్ళు కాయలు లాంటివికి గ్రామ్యములు, వననీయములు, వన్యములు అని చెప్పి తేడాలున్నాయి. అధర్వణ వేదం చెప్పింది దాంట్లో మళ్ళీ పెద్ద గొడవ. వీటన్నిటికీ వేదమంత్రాలు తయారు చేసి పెట్టా, వినేందుకు గౌడు లేడు. ప్రింట్ ఉపయోగించుకునే పీఠాధిపతులకి 11 మందికి పంపించా. వాళ్ళు పాపం వేస్ట్ పేపర్ బ్యాస్కెట్లో పారేశారు. వాళ్ళకని బహుశా నేను ఇంగ్లీషు అరబ్బీలోనూ ట్రాన్స్లేట్ చేస్తే తీసుకుండేవారు మా పెద్దలు వాళ్ళంతా. వాళ్ళకి పెద్ద పెద్ద వేద పండితులు ఉన్నారండి, నేనేం బచ్చాకండి. ఎందుకది శతకోటిలింగాలు బోల్డింగా నేను పనిచేస్తాను. వాళ్ళకి ఉన్నాయి ఎక్కడ? అధర్వణ వేదంలో ఉన్నాయి. గ్రామ్యములు ఏమిటి, ఇలా మరొకటి ఏమిటి. అలాగే యజుర్వేదంలో కూడా యాగాలు చేసేటప్పుడు ఎలాంటి ధాన్యాలు పట్టరావాలి, ఎలాంటి పళ్ళు పట్టరావాలి అంటే ఉంది ఖచ్చితంగాను. సరే, అందుకని అంటున్నాడు ఆసేవమానో వన్యాని ఫలమూలై వర్తయన్. సేవమానం అనొచ్చు కదండి, ఆసేవమానం ఎందుకు? ఒకవేళ దొరక్కపోతే మాడి చస్తాను తప్ప వాటి కోసం వెతుక్కుంటూ వెళ్ళి నాకు మంత్రం ఉంటుంది, ఏంటది? బల అతి బల. అది తలుచుకుని ఆకలి అవుతాయి, అది చదువుకుంటూ అనలేదు. అక్కడ గమనించండి, ఆకలి దప్పులు పోవడానికి మంత్రం చేతిలో ఉన్నా అది ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాడు తప్ప నేను తిండే కూడా హాయిగా కూర్చుంటా కదా ఈ శ్లోకం చదువుకుంటూను అని ఉండొచ్చు కదా. ఇది ఎవరికి గుర్తు రాలేదండి. మరి ఆకలి దప్పులు, ఆకలి నిద్ర ఉండదంటారు కదా. మరి రావణుడు నిద్రపోయాడండి, విశ్వామిత్రుడు చెప్పాడు ఆకలి దప్పులు పోతాయని చెప్పాడు. మరి ఆ మాత్రాన్ని నిద్రపోతున్న సందర్భం ఉంది, ఇది నిద్రపోయాడైనా. మనమేమిటంటే ఒక విద్య వస్తే అవసరం ఉన్నా లేకనా దాన్ని వాడేస్తుంటాం. రాముడు అలా కాదు, ఏ విద్య ఎప్పుడు ఎలా వాడాలో. ఆఖరికి బాణప్రయోగం కూడా రాముడి గొప్పతనం తెలుసా? యథా రాఘవ నిర్ముక్త శర అని ఉంది, హనుమంతుడు చెప్పాడు, క్లుప్తంగా చెప్పాడు. అంటే రాముడి బాణల్లా అంటే ఈ పండితులంతా ఏం చేస్తారు? గురి తప్పకుండా వెళ్ళిపోతారు. గురి తప్పడం కాదు, రాముడు వదిలిన బాణము రాముడి మనస్సుని అనుసరించి పనిచేస్తుంది. అంటే రాముడు ఏ ఉద్దేశంతో వదిలిపెడతాడో అది చేస్తుంది. చంపాలంటే చంపుతుంది, చంపకుండా వదిలేయాలంటే వదిలిపెడుతుంది. అది కావాలా మీకు? తాటకిని అయిన తర్వాత మారీచుడిని చంపచ్చు కదా, బాణం వేస్తే ఎందుకు చంపలేదు అంటే భవిష్యత్తులో ఉపయోగం కోసం అండి ఈ సర్దుబాటు. కర్మ కాదు. అంతమంది ఉండగా ఎందుకు చంపడం? వీడిని అవతల పారిస్తే భయపడతారు కానీ అందుకని వాళ్ళని ఎక్కడో పడేశాడు, వెళ్ళటల్లా. అప్పుడు అన్ని వేల మంది రాక్షసులుంటే
ఒకడిని చంపుదాం బుద్ధి వస్తాడు. సినిమాల్లో కూడా విలంతిగా అంతే కదా, అందరూ నాకని వాడు ఎంత వచ్చామని టక్కన కొడతాడు. అలాగే సుబాహుని చంపాడు. అప్పటికీ చెదరటం లేదు వాళ్ళు. అందుకని వాయుయాస్త్రం ప్రయోగించాడు. వాళ్ళని చంపడం ఇష్టం లేదు అక్కడ. ఇలాంటిది ఇంకోటి ఎక్కడ చూసినా సుగ్రీవుడికి రుజువు చేయాలి కదా, బాణం తీశాడు, వదిలిపెట్టాడు. అది కాస్త 7 చెట్లు కొట్టి కొండని చీల్చి భూమిని చీల్చి వెనక్కి వచ్చింది. కాకాసుడి మీద వేశాడు కదా బ్రహ్మాస్త్రం. అసలు బ్రహ్మాస్త్రం అయితే కాల్చిపారేయాలి కదండి. అదేమిటి, కాకి ముందు పరిగెత్తిందిట, బ్రహ్మాస్త్రం అనుజగామ అన్నాడు వాల్మీకి. ఆయనకే ఆశ్చర్యం వేసింది. అంటే బెదిరించడానికే ఉపయోగించాడు. ఎందుకని, ఈ బ్రహ్మాస్త్రం పేరుతో 3 లోకాలు తిప్పించాడు. దేవతల జ్ఞాపకం చేశాడు. దుర్మార్గులారా, నేను మర్చిపోయానుకుని రావణాసురవతని, అది జ్ఞాపకం చేయడానికి కాకిని పంపించారా, నా గొప్పతనం ఇది, జాగ్రత్త అని. అందుకని అలాగే వాలిని నేలకి పాతి పెట్టాడు తప్ప చంపలేదు. అప్పుడు బాణం తీసిన తర్వాతే ప్రాణం వదిలిపెట్టాడు. ఇది యథా రాఘవ నిర్ముక్త శరహ అన్న దాంట్లోనూ అది ఆయన మాట, ఆయన గొప్పతనం అది. మరి ఇలాంటి విశేషాలు రామాయణంలో ఎవరు చెప్పలేవిడండి. అందుకనే త్యాగరాజస్వామి ఎవరిచ్చిరిరా శరచాపములు రఘుకులాబ్ధి చంద్ర ఎంత గొప్పడయ్యా అన్నాడు ఆయన. అది విశేషం. అలాగా ఆమిషం హిత్వా అని చెప్తూ, ఆసేవమానో అని చెప్తూ, వన్యాని ఫలములై వర్తయన్ ఆసేవమాన. అందుకనే గూడు అన్ని పదార్థాలు పట్టుకొచ్చాడు. మాంసం పట్టాలి, పళ్ళు తేనె పట్టు, కేవలం జలం మాత్రమే తీసుకున్నాడు. ఇంచేత నది దాటేంతవరకు యువతల ప్రాంతం అంతా అయోధ్య నగరము, దానిలో బయటికి వెళ్ళాలి. ఇంచేత వచ్చాడు కనుక జలం మాత్రమే తీసుకుంటా అన్నాడు. ఎన్ని చిన్న చిన్న వాక్యాల్లో ఎంత లోతైన రహస్యాలు ఉన్నాయండి. అదనమాట. అదే కుడుచుటయు కాదు, కుడివకుంటయు కాదు, సెల్లబట్టణము సన్నుతంబు పోతన పద్యం ఉంది కదా. అందుకని ఆతిథ్యం స్వీకరించాలి. అందుకని మన వాళ్ళు ఒకప్పుడు అవి ఏం వద్దమ్మ కానీ తిండి చాలు, ఏమిటిది గొయ్యి, దీనికోసం ఇంత లోతుంది ఎక్కడ అర్థం. ఏం పండితులారా, మీకు రాదా? నాకంటే సంస్కృతం బాగా వచ్చే, నాకంటే మీరు పెద్దవాళ్ళే కదా, బాగా చూసుకున్న వాళ్ళే కదా, గ్రంథాలు అవన్నీ పీఠాధిపతులకి దగ్గర వాళ్ళు మీరందరూ కూడాను. ఒక్కొక్క పీఠాధిపతికిను ఆఖరి బదరీ క్షేత్రానికి వెడితే మీరు ఒక్క పోసుకోవడం తప్ప అన్నీ చూపించాడు. అక్కడ బదిలో దేవాలయాలు ఎవరు చూపించలే, మీరు నీళ్ళలో వదిలిపెట్టారు, ఇవన్నీ చూపించాడు పాపం టీవీల్లోనూ. అంతటి వారు కదండి, ఆలోచించండి ఒక్కసారి. అందుకని ఇక రెండోది 24వ సర్గలో ఉంది వాక్యం. అంటుంది కౌసల్యాదేవి దుఃఖపడుతూ, కథం సభోక్ష్యతే వనే మూలఫలావ్యయం. అయ్యయ్యయ్యో, అడవిలో ఉండగా ఇక్కడ భోగములన్నీ ఉన్నాయి, మాంసం తిన్నాడు ఆ పక్కనటువంటి కాసేపు. అడవిలో ఉండే వన్యమూలాలు ఎలా తిని బతుకుతాడయ్యా? మయి జాతో దశరథాత్ కథం ఉంచేన వర్తయేత్. ఉంచవృత్తి అంటే యాచన కాదండి. పొలం పండిన తరువాత ధాన్యానికి ఎక్కించే ముందు ఆ ధాన్యాన్ని గట్ల మీద కొన్ని గుప్పెళ్ళతోటి పోస్తూ ఉంటారు. అలా రాలిపడినవి లేదా ధాన్యపు గింజలు రాలిపడినవి అవి ఏరుకుని తింటారు. విదురుడు ఆ పని చేశాడు. త్యాగరాజస్వామి కూడా ఉంచవృత్తి అంటే మన వాళ్ళంతా యాచన కోసం బయలుదేరతారు. ఉంచవృత్తి అంటే అర్థం అది. ఈ ఉంచవృత్తిని మనుస్మృతులు చాలా వివరంగా చెప్పారు. రాముడు ఎలా కష్టపడతాడయ్యా, ఉంచవృత్తి చేసేవాడు మాంసం మొక్కలు దొరుకుతాయండి ఎక్కడైనాను. ఆలోచించండి, ఎంత బుర్ర లేదండి మీకు. అంటే మాంసం తిన్నాడా? కౌసల్య అంటుంది ఈ మాట. అంతేకాదు, రాముడు సీతతోటి అంటాడు ఒక చోట, ఆ పక్క సర్గలోనే, ఏమిటి, ఫలై వృక్షావపతితై సంతోష కర్తవ్య. సీత, అడవికి వస్తానంటున్నావే, అక్కడ కష్టం ఏమిటో తెలుసిన, మిగిలిన భోగాలు అన్నీ పక్కన పెట్టు. పొద్దున్న లేచిన కడుపు నింపుకోవాలి కదా, తినాలి కదా. తినడానికి పంచవచనం ఏం దొరకవక్కడ, గుర్తుపెట్టుకో. ఫలై వృక్ష అవపతితై, ఫలములుంటాయి, కోసుకు తినడానికి వీల్లేదు. మళ్ళీ దీనికి కథ మహాభారతంలో ఉంది. ఓ కుర్రాడు పళ్ళు కోసుకుంటే, రే యజమాని అడిగి తీసుకున్నావురా నువ్వు అంటాడు గురువుగారు. పాపం ఇది మనకి సంభవ పర్వంలోనే ఉంది, మొదట్లోనే ఉంది. ఫలావపతితై అంటే దానికి యజమాని లేడు అన్నప్పుడు వాటంతటవి పడ్డ ఆ పళ్ళు ఏరుకుని రావాలి. అది ఫలావపతితై సంతోష కర్తవ్య. దాంతో ఆనందపడాలి. బలవంతాన్ని పండు లాక్కోకూడదు. ఇంత పక్షులు తింటాయి ఇవి, అలా తీసుకోకూడదు. యజమాని ఉంటాడు, దానికి ఎవడైనా ఉండతాడు, ఎవడలేనాను. అందుకని ఫల అవపతితై. ఎంత ఎంత లోతైన భావం అండి అది. ఇది గోవిందాది వాళ్ళు చెప్పకపోవచ్చుగాక,
దీనికి మూలాలు భారతం భాగవతం ఇలాంటి వాటిలో ఉన్నాయి. ఫలావపతితై కర్తవ్య. సీతాదేవి అంటుంది 30వ సర్గ లోపల రాముడి ప్రశ్నకి సమాధానంగాను, పత్రం మూలం ఫలం యత్ త్వం అల్పం వా యది వా బహు దాస్యసి స్వయం ఆహృత్య తన్మే అమృతరసోపమం ఆర్తనాని ఉపభుంజాని పుష్పాణి ఫలాని చ. బాబు, నువ్వు ఏ కాస్త పట్టుకొచ్చినా సరే, పత్రం మూలం ఫలం యత్ త్వత్ అల్పం వా బహు, కొంచెం పట్టు, ఇది పర్లేదు, ఏం పర్లేదు, అవి నేను తీసుకుంటాను. యది వా బహు దాస్యసి స్వయం ఆహృత్య, అది నువ్వు స్వయంగా పట్టుకొస్తే. అంటే లక్ష్మణ స్వామి ఉన్నాడు కదండి, నువ్వు వెళ్ళే పట్టుకురా బాబా నేను కూర్చుంటావు అన్నం కాదు. లక్ష్మణ స్వామి చేస్తాడు సేవ, కానీ నువ్వు పట్టుకొచ్చి ఇచ్చావనుకో, లక్ష్మణ స్వామి పట్టుకొచ్చినా నువ్వు నాకు చేతితోడు ఇస్తావు. అలాంటప్పుడు అలాంటిది ఆర్తనాని అంతే ఉపభుంజామ్యహం పుష్పాణి ఫలాని చ తన్మే అమృతరసోపమం. మాంసం ముక్కలు గట్రా అనలేదండి ఆవిడ, గమనించండి కాస్త. ఇది ఎక్కడుంది? నేను కల్పించిన శ్లోకాలు కాదు. మీరంతా రామాయణం మీద ఉపన్యాసాలు వేలాదిగా ఇస్తున్నారు కదా, క్యాసెట్ చేస్తున్నారు, సీడీలు చేస్తున్నారు. ఓహో మీకోసం అని చెప్పి 5,000 మంది మినిమం ఉంటారు. గొప్పవాడు కదా మీరంతాను. ఈ శ్లోకం మీకు గుర్తు రాలేదండి? సీతాదేవి అందే, ఉరికిన మాట అందే. అంటే నీవుంటే నందనవరము లేకుంటే అశోకవనం అన్న పాట లోపల అర్థం ఇంత ఉందన్నమాట. అందుకని అంతేకాదు గుహుడితోటి ఒక మాట ఉంది, 50వ సర్గ. ఫలములాసినం చ మాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం. గుహుడు రకరకాల పదార్థాలు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే వెంటనే రాముడు అన్నాడు, లేదయ్యా, ఫలమూలాసినంచ మాం, చకారం నాట్ ఓన్లీ బట్ ఆల్సో. చాలామంది తెలియక తూ హీ చస్మ ఎందుకు, నేను ఒక్క సుందరకాండకే తూ హీ చస్మ వై ఎన్ని వాడాడో చూస్తే నా దగ్గర ఒక 270 పేజీల వ్యాఖ్యానం వచ్చింది. ఎప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. అది ఫలమూలాసినంచ మాం విద్ధి ప్రణిహితం ధర్మే, ధర్మంలో ఉన్న వనవాస ధర్మం మా నాన్నకి చెప్పాను. అంతేకాదు తాపసం వనగోచరం, నేను తాపసిగా ఉంటాను, అడవిలో తిరుగుతుంటాను. ఇక్కడే ఉంది ఇదే సర్గ లోపల, జలమేవ ఆదదే, తీర్థమే తీసుకుంటాను నేను. భోజ్యం లక్ష్మణేన ఆకృతం స్వయం, ఆ తీర్థం కూడా భోజ్యం తాగడానికి వీలైన జలము. అది లక్ష్మణుడు పట్టుకొస్తేనే, గూడు పట్టుకొస్తే తీసుకోలే, దాంట్లో ఏమైనా కలవచ్చు కదా. ఈ మధ్య కొందరు స్వామీజీల దగ్గర తీర్థం ఇస్తుంటారు, అక్కడి నుంచి చూపిస్తారు టీవీలోను, ఇలా అంటే తీర్థంలో ఏం కలిపారో చూసుకోండి. అది ఒకసారి పోలీస్ ఎంక్వైరీలో దొరికిపోయింది. అది అలా కాదు, స్వయమేవ భోజ్యం లక్ష్మణేన చ ఆకృతం, అది తీసుకున్నారు. ఇది విశేషం. మరి ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంకా రాముడు మాంసం తిన్నాడు అనే ప్రబుద్ధుల బుద్ధులకి దాసోహం సమర్పిస్తూ ప్రస్తుతానికి ఇక్కడ ఆపి మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.